బాలు అయితే ఇలా షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభావతి అయితే అయిపోయిందా? మీ రేంజ్‌కి తగ్గట్టుగా చీరలు కొనేసారా? అనైతే అంటూ ఉంటుంది. మా రేంజ్‌కి తగ్గట్టుగా చీరలేమి అని బాలు అనేసరికి మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అయినా మీ రేంజ్‌కి తగ్గట్టుగా చీరలు మీరెక్కడ ఎంచుకోగలరులే. నా భార్యకి నాకు నచ్చిన చీరలు కొనగలను అని బాలు అంటే, దానికి మామూలు చీరలు 2 కొంటే చాలు. అదే పడి ఉంటుంది ఇంట్లో అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే అలా వాళ్ళ అత్తయ్య కలిసి అలా చూస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మ చెప్తున్నాను చూడు, ఇద్దరు కోడళ్ళకి తీస్తే ఒకేలా తీయు. లేదు అంటే ఇద్దరికి తీయకు. చెరొకళ్ళకి తక్కువ ఎక్కువ చేసి తీసావంటే బాగోదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాటలకి రోహిణి అయితే అసలు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. పూర్తిగా అడవి మనుషుల్లా తయారయ్యారు అని చెప్పేసైతే రోహిణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అవుతూ మా ఆయన సంపాదించిన డబ్బులతోనే నాకు చీర తీయమన్నారు కదా! ఆ మాత్రం దీనికి మీరెందుకు అలా అయిపోతున్నారు అని చెప్పేసి మీనా అయితే రోహిణి వాళ్ళని ఉద్దేశించి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రోహిణి ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా వీళ్ళు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలు వీళ్ళతో మనం మాట్లాడడం ఏంటసలు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి, మనోజ్, ప్రభావతి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏం చూడక్కర్లేదు, మీ మీ పని మీరు కానివ్వండి అని చెప్పేసి బాలు అయితే మీనాకి చీరల ఎంచుతూ ఉంటాడు. అలా చీరలు ఎంచుతూ ఉంటే రవినైతే శృతి పిలుస్తూ ఉంటుంది. శృతి పిలుస్తుంటే రవి తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అలా వెళ్ళబోతున్న రవిని ఏ నల్ల భీమా ఎక్కడికి రా అనేత పిలుస్తూ ఉంటాడు బాలు. ఇక శృతి పిలుస్తుందని చెప్పలేక ఏం లేదని అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. నిన్నేంరా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి బాలు అయితే రవిని అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే రవి షాక్ అవుతూ ఉంటాడు. రా ఇక్కడికి వచ్చి నిల్చో అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే రవి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్య దగ్గర ఇరుక్కున్నాడని శృతి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. రమ్మంటే రాడేంటి అని చిరాకు పడుతూ ఉంటుంది శృతి.